अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। साबिक़ रुकन पार्लियामेंट मेदक व सीनियर बीजेपी लीडर श्रीमती विजय शांति उर्फ राम लम्मा ने आज ज़िले मेदक के छोटा शंकरमपेट मंडल में बीजेपी दफ्तर का इफ्तिताह किया और पार्टी झंडा लहराया। क़ब्ल उन्होंने मंडल के काजीपल्ली देहात में वाक़ कालभीरवा स्वामी मंदिर की 12वीं सालगिरह के मौके पर बतौर मेहमान खुसूसी शरीक हुई और भीरू स्वामी की खुसूसी पूजा की। इस मौके पर मंदिर के ट्रस्टियों ने श्रीमती विजय शांति को और साथ ही साथ हाईकोर्ट के वकील मिस्टर टी राजशेखर को शालपोशी से नवाजा। इस मौके पर उन्होंने कहा कि मेदक के लोगों से मेरा काफ़ी गहरा ताल्लुक़ है। उन्होंने कहा कि मैं शिव भक्त हूँ और मुझे काशी जाने से पहले कालभीरा का दौरा करके खुशी होती है। जिस वक्त मेदक की मैं रुकने पार्लिमान थी तो मैंने ज़िले मेदक के लिए रेलवे लाइन और सड़कों की मरम्मत के लिए बहुत से तरक्याती प्रोजेक्ट अंजाम दिए थे। इस मौके पर उनके हमरा ज़िला भारतीय जनता पार्टी के सदर मिस्टर गड्डम श्रीनिवास के अलावा दीगर भाजपा कायदीन और दीगर अहम शख्सियात इस मौके पर शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। గుడిలోకి వెళ్తే పూజారులు వారు కూడా ఎంతో ఆప్యాయతగా చక్కటి మంచి మంత్రాలు చదువుతూ ఏదో తెలియని ఒక ఆకర్ష శక్తి ఉందండి ఇక్కడ గుడిలో. నిజంగా ఒక మ్యాగ్నెటిక్ లాగా లాగుతూ ఉన్నట్టు ఉంది. సమ్ పవర్ ఉందండి పైన గుడిలో మాత్రం. సో డెఫినెట్గా ప్రజలందరూ రావాలి ఇక్కడికి. ఇంత మంచి గుడి, శివుడిని దండం పెట్టుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి. మీకు ఆయన కంటే పవర్ఫుల్ దేవుడు ఎవరు ఉండరు, అంత పవర్ ఉంటుంది. సో మన పుట్టేది చనిపోయేది అన్ని ఆయన చేతుల్లో ఉంది, బటన్ ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి అన్ని దేవుళ్ళు ఒకటే, శక్తి అన్నికంటే శక్తి. కాబట్టి ఆ శక్తి తెలంగాణకి ఒక శక్తినివ్వాలి, అద్భుతమైన శక్తినివ్వాలి. ఏ అడ్డంకులు అవన్నీ తొలగిపోవాలి, సత్యశ్యామలంగా ఉండాలి నా తెలంగాణ, నా మెదక్ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవాలంటే దేవుడు నాకు నేను తీసుకొచ్చాడు ఇక్కడికి. సో నేను దేవుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ తప్పకుండా ఏదైనా మంచి కార్యక్రమం ఉంటే నేను మిమ్మల్ని కలుసుకుంటాను, వస్తానని కూడా తెలియజేసుకుంటూ మా పాత మీడియా సోదరులకి మరోసారి మీ అందరికి కూడా బాగుండాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ కొత్త సంవత్సరం రాబోతు మీకు ఒక 10-11 రోజుల కొత్త సంవత్సరం రాబోతుంది. అందరికీ అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలో కమలం వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బీజేపీ కార్యకర్తలకి అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. మెదక్ చాలా సంవత్సరాల క్రితం ఉన్న బంధం మళ్ళీ ఈ సందర్భంగా దేవుడి దీవెనల కోసం వచ్చిన నేను మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంపీగా ఉన్నప్పుడు నా డ్యూటీ నేను చేశాను. శ్రీనివాస్ గారు చెప్పినట్టు రైల్వే లైన్ కావచ్చు, గుళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాత జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ప్రజలతో కలిసి పనిచేసేవాళ్ళం, ఉద్యమాలు చేసేవాళ్ళం. నా నియోజకవర్గానికి అభివృద్ధి కోసం మనసు పెట్టి, ప్రాణం పెట్టి, ప్రేమతో, మీ అందరి ఆప్యాయంతో, దీవెలతో నేను పనిచేసుకుంటూ వచ్చేదాన్ని. సో ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ పాతవన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారి నేను ఎంపీనా అనిపించింది నాకు.
ఫస్ట్ ఏదైనా వాళ్ళ కాలభైరవుడి గుడి ఎప్పటి నుంచో నేను కాశీ వెళ్ళాలని ఉంది, నాకు కూడా మొక్కు ఉంది. కానీ అక్కడ శివుడు ఇక్కడికి రా, ముందు నన్ను దండం పెట్టుకో, కాలభైరవుడు కానీ శివుడు కానీ శివుడు భక్తురాలు కాబట్టి కాలభైరవుడిని దండం పెట్టుకుంటే మన కష్టాలు అన్నీ పోతాయి, అన్నీ మంచి జరుగుతుంది అని అంటారు. నేనేం కోరుకుంటానంటే ఆయన్ని తెలంగాణకు మంచి చేయండి, నా ప్రజలు అందరూ బాగుంటారు, నాకు అదే చాలా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మెదక్ అనేటప్పటికీ కష్టాలు కన్నీళ్ళు, ఆ దాంట్లోంచి బయటకు రావాలి, మంచి జరగాలి. సరే, నేను ఎక్కువ రాజకీయం గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ నా ప్రజల ముందు నాకు మీరందరూ బాగుంటేనే అంతా బాగుంటుంది, సుభిక్షగా ఉంటుంది, తెలంగాణ బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మీ అందరికి నీళ్ళు జరగాలి. ఈ గుడి చాలా పాత గుడి, దాన్ని మళ్ళీ మోడిఫై చేసి కొత్త గుడిలాగా తీర్చిదిద్దారు. సో రాజశేఖర్ గారు వెరీ గుడ్.